మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్తో ఈ నెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించడంపై తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘాలు కలిసి ఉమ్మడి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. గత 9.5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ కవిత అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని మహాత్మా జ్యోతి బాపులే ఇవాళ గుర్తుకు రావడం అవకాశవాద రాజకీయానికి పరాకాష్ట అని అన్నారు. తెలంగాణ ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి కవిత తెరలేపారని అన్నారు. జ్యోతి బాపులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడానికి అర్హులే కారని ఉద్యమకారులు దుయ్యబట్టారన్నారు. నైతిక హక్కు లేదు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పడానికి. ధర్నా చౌక్ను మిత్తివేసినందుకు మీరు మీ పార్టీ తరఫున నైతిక బాధ్యత వహిస్తూ మీరు తెలంగాణ సమాజానికి సారీ చెప్పండి. తర్వాతనే మీరు ధర్నా కార్యక్రమాన్ని పూనుకోండి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి బారాస ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత గారు 9.5 ఏళ్లు గుర్తుకు రాని జ్యోతిబా పూలే సామాజిక అంకం పోయిన వెంటనే దళిత ముఖ్యమంత్రి ఇక్కడ మొన్నటి వరకు దళితులను వంచిన మీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా బీసీలను వంచినామన్న ఒక మీమాంస తీసుకొని ముందుకు వస్తున్నారు. దీన్ని మేమందరం తిప్పికొడతాం. తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పూర్తి పాత్ర. వీళ్ళందరూ సబ్బండ వర్ణాలు ఉద్యమించిన దరిమినాలే. ఈ వచ్చిన తెలంగాణను మీరు మీ కుటుంబం ఏకఛత్రాధిపతిగా రాజ్యాన్ని ఏలి కుల గణనను ముందుకు తీసుకొస్తున్న ప్రస్తావన ఉందో దానికి భిన్నంగా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటాయన్న ఒక మీమాంసతోటి మీరు ఈ విధంగా ముందుకు వస్తున్న సందర్భం